అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఉద్యోగులకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ముఖ్యంగా పాత పెన్షన్ పునరుద్ధరణపై సుప్రీంకోర్టులో కేసు గెలవడానికి ఎన్పిఎస్ ఉద్యోగులకి శుభవార్త అండి. ప్రభుత్వ ఉద్యోగులకి వారి నియామకం తేదీ నుండి పాత పెన్షన్ యొక్క అన్ని ప్రయోజనాలు అయితే అందించాలి. ముఖ్యంగా పాత పెన్షన్ పునరుద్ధరణపై సుప్రీంకోర్టులో గెలిచిన ఎన్పిఎస్ ఉద్యోగుల కేసులో శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగులకి వారి నియామకం తేదీ నుండి పాత పెన్షన్ యొక్క అన్ని ప్రయోజనాలను అందించాలి, పాత పెన్షన్ పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాలు తమ ఉద్యోగులకి పాత పెన్షన్ ఇవ్వాలని అయితే ఆదేశించిందండి. ఇక పాత పెన్షన్ పునరుద్ధరణలో కేసులో ఎన్పిఎస్ ఉద్యోగులకి ఇలా సుప్రీంకోర్టులో అయితే భారీ విజయం అయితే లభించింది. ఉద్యోగుల పాత పెన్షన్ స్కీమ్కు అనుకూలంగా సుప్రీంకోర్టు అయితే తీర్పు అయితే ఇచ్చిందండి. ఇక పాత పెన్షన్ అనుకూలంగా మరియు వ్యతిరేకంగా వరుసగా ఉద్యోగుల మరియు భారత ప్రభుత్వ అభిప్రాయాలను విన్న సుప్రీంకోర్టు కొత్త పెన్షన్ పథకం ఉద్యోగులకు అనుకూలంగా లేదని నిర్ధారణకు అయితే వచ్చింది. ఏప్రిల్ 1, 2004 నుండి పాత పెన్షన్ను రద్దు చేయడం ద్వారా ప్రభుత్వం ఎన్పిఎస్ను అమలు చేసిన ప్రతిపాదన తప్పని కోర్టు అయితే తీర్పిచ్చిందండి. మొత్తానికి పాత పెన్షన్లోని అన్ని ప్రయోజనాలను ఉద్యోగులకి వారి నియామక పద్ధతి ప్రకారం ఇవ్వాలి. ప్రభుత్వ ఎన్పిఎస్ ప్రభుత్వ వాదనకు అనుకూలంగా ఇచ్చిన అన్ని వాదనలను కోర్టు పరిగణలోకి అయితే తీసుకొని సంచలనమైనటువంటి తీర్పు అయితే ఇచ్చిందండి. పాత పెన్షన్ ఓపీఎస్ని అమలు చేయాలని చెప్పి ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.